శివారి కాలనీ కాబట్టి కొంచెం వెనుకబడి ఉన్నమాట వాస్తవం. అయితే నల్ల పైప్ లైన్ అనేది ఇంత తొందరగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నరసింహన్నకు మా కాలనీవాసులందరి తరఫున చాలా ధన్యవాదాలు. తర్వాత మాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే అన్నకు మాది 18th డివిజన్లో ఉన్నది. కొంచెం ఏంటంటే దీంట్లో మర్జీ కావడానికి కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాను. మీరు అడగకముందే చాలా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎంత అడిగినా ఎంపడబడ్డా కూడా కాని పనులు మేము అడగకుండా మీరు ఒక్కసారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు మీరు సాల్వ్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నల్ల పైప్ లైన్ వేసేటప్పుడు అనుకోకుండా ఏంటంటే నా ఇంటి వరకు వచ్చి పైప్ లైన్ ఆగిపోయింది. ఆ సందర్భంగా నేను దృష్టికి తీసుకెళ్ళాను మా రాజు ద్వారా, స్వామి ద్వారా. దృష్టికి తీసుకుపోయిన మరుక్షణమే మీరు అదే రోజు తవ్వించి పైప్ లైన్ నుంచి మళ్ళీ సెట్ చేయించారు. అది ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ మీకు ఈ కార్యక్రమాన్ని ముందుండి మన స్వామి గారు నడిపించారు. వారికి కూడా మా కాలనీవాసులు అందరి తరపున ధన్యవాదాలు. మీకు ఎల్లవేళలా మేము సహకరిస్తామని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మొట్టమొదట నరసింహన్న కార్యక్రమాలు చూసిన తర్వాత మీ అన్నతో కలిసి మాట్లాడడం జరిగింది. అంటే అన్న దుబాయ్లో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాను నేను. అంటే సామాజిక కార్యక్రమాలు ఎక్కడ ఏమైనా స్పందించడము అవి చూసిన తర్వాత మాట్లాడి ఫోన్లోనే పరిచయం నాకు ఫస్ట్. తర్వాత అన్న దుబాయ్కి వచ్చిన తర్వాత కలిసి మాట్లాడడం జరిగింది. ఉన్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. తర్వాత అన్నప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఈ వాటర్ లైన్ అయితే ప్రాబ్లం ఉంది. ఒక 50 కుటుంబాలు ఉన్నాయి మా లైన్లో. వీళ్ళందరూ కూడా ఎక్కడికి కూడా పైప్ లైన్ రాలేదు అని చెప్పిన తర్వాత అన్న నీకు చేపిస్తాను, నువ్వు నాతో పాటు రమ్మని చెప్పి నాకు మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోవడం జరిగింది. వాడికి పోయిన తర్వాత అక్కడ ఉన్న సమస్య ఏంటంటే మిగతా అన్నతో ఉన్న లీడర్లు అందరూ చాలామంది ఉన్నారు అక్కడ. అన్న నువ్వు ఈ టైంలో పని చేస్తా అని చెప్పి చెప్తున్నావు వాళ్ళకు, ఈ పని కాదని చెప్పి మాట్లాడేది అక్కడ వాళ్ళు. అన్నప్పుడు ఏమన్నా నాతోని అలా మీ ఏరియాని పని చేసి చూపిస్తా అని చెప్పిండు. అప్పుడే వరంగల్లో ఉన్న ఐసీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడిండు, మినిస్టర్ గారితో మాట్లాడిండు. మీకు ఒక వితిన్ వన్ వీక్లో మీ ఏరియాలో ప్రతి గల్లీకి పైప్ లైన్ వేపిస్తాను నేను, అది నా బాధ్యత అని చెప్పిండు. ఆ పని చేసి చూపించాడు. అంటే ఒక కమిట్మెంట్ వర్క్ ఎట్లా చేస్తాడనేది లీడర్లో చూసినా నేను. ఇది ఆ మొట్టమొదటి లీడర్ అంటే మన అన్నాడు. చాలామంది వాగ్దానాలు చేస్తారు పోతారు, అంటే పని అవుతుందా కాదా అనేది చెప్పాలంటే ఒక మాటలు అప్పటి వరకే వాళ్ళు బయటపడడం కోసమే వాగ్దానం చేసి పోవడం జరుగుతుంది. కాకుంటే నేను అట్లా కాదు, నేను వర్క్ చేస్తా మాట ఇచ్చిందంటే అన్ని నిరూపించాను. ఇక ముందు కూడా మనకు ఏ పని ఉన్నా చేసడానికి రెడీ ఉన్నాడు. అట్లే మనం కూడా అన్నకు సపోర్ట్ మా ఆటలో సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం బిల్డప్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళు, లేకుంటే మనం పోయినప్పుడు కలవకపోవడం బిజీ అని చెప్పడం జరుగుతుంది. కానీ అన్న దగ్గర అట్లా లేదు. ఎవరు పిలిచినా మాట్లాడతాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు. అంటే వీళ్ళే రావాలి వాళ్ళే రావాలి నాకైనా ఎంబడి అట్లే ఉంటుంది. ఎవరి సమస్య ఉన్నా అని నేరుగానైనా మాట్లాడితే సాల్వ్ వేస్తాడు. మేము గత 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం. అసలు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. జస్ట్ 1 month నుండి అయితే మేమైతే అసలు ఈ వాటర్ లైన్ వస్తుందని మేము అనుకోలేదు. ఈ అన్నయ్య వచ్చిండ్రు, మాకు ఇట్లా లేదనగానే ఒక 5 minutesలోనే మాకు అది అరేంజ్మెంట్ చేసిండ్రు. మళ్ళీ ఇంకొకటి, మేము కరెంట్ పోల్కి డబ్బులు కట్టినా కూడా మాకు అసలు కరెంట్ పోల్స్ వస్తలేవు. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మా కాలనీలో అసలు రోడ్డు సరిగా లేదు. వర్షాకాలం వస్తే పాములు, అసలు నడవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇక చాలా ఘోరంగా ఉంది. అసలు చెప్పాలంటే కరీంనగర్లో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా గల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్ని ఏరియాలలో బాగానే ఉంది, కానీ చెప్పాలంటే ఇది కరీంనగరా లేకపోతే పల్లెటూర్లలో కూడా బాగానే ఉంది. ఇంత డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, రోడ్డు బాగాలేదు. అసలు కనీసం విద్యుత్ లేని ఏరియా అంటే మా ఏరియానే. ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి చిన్న పల్లెటూరులో కూడా కరెంట్ పోల్స్ ఉన్నాయి, విద్యుత్ అన్ని సరఫరాలు అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ అదేందో కానీ ఇప్పుడు 2 కార్పొరేటర్స్ చేంజ్ అయినా కూడా మాకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇంట్లో నుండే డబ్బులు మేము పెట్టుకొని
అన్ని పనులు మేము చేసుకుంటున్నాం. కానీ అట్లా కూడా వాళ్ళు ముందు వస్తలేరు, ఏం చేస్తలేరు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది మేము కరెంట్ పోల్స్కి డబ్బులు కట్టి. ఫోన్ చేస్తే రేపంటూరు ఎల్లుండి అంటున్నారు. ఏ పనులు కూడా లేవు. అసలు మా గల్లీ అయితే ఎవరు పట్టించుకోరు. ఎవరు వచ్చినా అక్కడి వరకే ఉంటారు, వెళ్ళిపోతారు అంతే సార్. ఇప్పటివరకు 2 సార్లు వచ్చి శ్రీరామ్ రోడ్ నెంబర్ 5లోని ప్రతి ఒక్క అన్నదమ్ములకు ప్లస్ అక్కజల్లందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఒక 3 నెలల క్రితం సీనన్న ఇక్కడ వాటర్ సమస్య ఉన్నది, మా కాలనీలో తాగునీరు లేదు, మేము సరైన స్థితిలో ఉండి కూడా మేము నీరును వాటర్ నల్ల నీళ్ళు తాగలేకపోతున్నామని నా దృష్టికి ఉన్నది. వెంటనే సీనన్నకు చెప్పిన, నేను ఒక వితిన్ 1 మంత్లో వేస్తా అని చెప్పిన. వెంటనే అన్న తెల్లారే వచ్చి ఒక అప్లికేషన్ తీసుకుని అన్న దగ్గరికి పోవడం జరిగింది. అన్న నేను ఇద్దరు మున్సిపల్ కమిషనర్ పోతే అక్కడ ఉన్న మిగతా వాళ్ళు అన్నట్టు అన్నకి కాగితం పట్టుకొని వచ్చి ఈ జేబులో పెట్టుకొని వాపసు పో, ఇక్కడ ఈ పని కాదు, ఇప్పుడు నువ్వు చెప్పే ఈ పెద్ద పని ఇది, కనీసం ఒక 2 కిలోమీటర్ల ఎక్కువ ఇప్పుడు ఈ పైప్ లైన్ వేయించుకుంది చెప్పినా కానీ నేను వాళ్ళందరికీ చెప్పిన, నేను మా కాలనీ వాసులకు పైప్ లైన్ వచ్చేదాకా నిద్రపోను, ఈ పైప్ లైన్ వేసేది చూస్తాను. వాళ్ళకి అదే రోజు సీఎన్ఎం కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం 2 నెలల రోజులు వేసిన నా బాధ్యత, నాకు అప్పచెప్పిన బాధ్యత నేను నిర్వహంగా నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా ఏకబద్ధంగా పనిచేసి చూపించిన. అందుకు నాకు కూడా గర్వంగా ఉంది. ఇదే విధంగా మీకు కూడా నాకు సమయం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు అండగా ఉండాలని మీ ఒక్కరి పేరు పేరున నేను కోరుకుంటున్నాను. నమస్కారం.